ఇప్పుడైతే కస్టమర్ ఉన్నారండి, కస్టమర్ రివ్యూ అయితే తీసేసుకున్నాము. హాయ్ మేడం. హాయ్ అండి. చెప్పండి మేడం, షాప్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా క్లియర్? ఏం లేవండి, మేము యూట్యూబ్లో చూసి వచ్చాము. కలెక్షన్స్ చాలా బాగున్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మంచిగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు, రీజనబుల్ కాస్ట్. అంటే మీది ఏ పర్చేస్ ఉంది? మ్యారేజ్ మేము గృహప్రవేశం కోసం వచ్చా అండి. అంటే ఫస్ట్ టైమా మేడం విజిట్ చేయడం, లేకుంటే అంతకుముందు వచ్చారా? అంతకుముందు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అచ్చా, ఇప్పుడు సెకండ్ టైం విజిట్. సెకండ్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరొక కస్టమర్ రివ్యూ అయితే తీసుకుందామండి. హాయ్ మేడం. హలో. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇంకా ఎన్ని రోజుల నుంచి వస్తారు మన స్టోర్ కి? 2 years నుండి వస్తున్నాను. 2 years నుంచి వస్తారు. అంటే షాప్ పర్పసా మేడం? బొటిక్ ఉంది నాకు. అచ్చా, ఎలా ఉన్నాయి మేడం మన దగ్గర? ఫ్యాన్సీ కానీ పట్టు కానీ ఆల్ కలెక్షన్స్ ఆర్ వెరీ గుడ్. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ. హోల్సేల్ ప్రైస్తో రీటైల్ వస్తున్నాయి మాకు. అచ్చా, మినిమం కూడా 5,000 పెట్టారు కదా, సో చాలా బాగుంది. అంటే మేడం మీరు ఇప్పుడు ఇది 2,250 రూపీస్ ఉంది. అయితే మీరు ఎంత మార్జిన్ పెట్టి సేల్ చేస్తున్నారు మేడం? అంటే అందాజా, అంటే మీకు బెనిఫిట్ ఉందా? ఉంది, ఈజీగా 20% మినిమం పెట్టుకుంటున్నాను నేను. అట్లా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంది మేడం, బిజినెస్ చేస్తే ఎంత పెట్టాలని. లేదు, లో మార్జిన్ పెడుతూ అది మన ఇష్టం, కస్టమర్ బట్టి మనం మార్జిన్ పెట్టుకొని సేల్ చేయొచ్చు. బట్ నాకైతే రీజనబుల్ అనిపించింది విత్ కంపేర్ టు సూరత్. అచ్చా, నేను అక్కడ నుండి తీసుకొచ్చేదాన్ని కదా, ఆల్రెడీ 5 years అవుతుంది నేను బొటిక్ పెట్టి. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడికే వస్తున్నాను. ఇంకా అది 2 years అయింది మీరు మా స్టోర్ కి విజిట్ చేసి. వీక్ లో ఎన్ని, అంటే 1 month లో ఎన్నిసార్లు వస్తారు మేడం మన స్టోర్ కి? 4 times మినిమం వస్తాను. అచ్చా, 1 month లోనే 4 time వస్తారు అనమాట. వీక్ లో 1 time కంపల్సరీ పర్చేస్ ఉంటుంది. ఓకే మేడం. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా బాగుంది కదా, వీడియో కాలింగ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా వీడియో కాల్ ఆప్షన్ ఉంది అంటే రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా? లేదు, పర్వాలేదా మేడం? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక కస్టమర్ ద రివ్యూ అయితే తీసుకుందామండి. హాయ్ మేడం. హాయ్, నా పేరు వీణా. నేను లాలాపేట నుంచి వచ్చాము. మాకు ఈ అర్బస్ టెక్స్టైల్ చాలా రోజుల నుంచి తెలుసు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఈ మధ్య పాపులర్ అయిపోతున్నాయి. ఎక్కడైనా మనం ఎక్కడ వెళ్ళినా ఇది. అండ్ చార్మినార్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది, క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి. మీకు 1 అనే కాదు, బట్ ఏంటంటే బల్క్లో తీసుకోవాలి, విత్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మీరే షాక్ అవుతారు రేట్స్ చూసాక. ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తారు. మెయిన్గా అయితే ఏమైనా సెరమనీస్ లైక్ వెడ్డింగ్, రిసెప్షన్, గృహప్రవేశం అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేవరకు మాత్రం చాలా బ్యూటిఫుల్. మనకి వాళ్ళు విజిట్ చేసేది కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు ది టాప్ ఫ్లోర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. మోర్ ఓవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చూసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. వై? బికాజ్ వాళ్ళు 5,000 నుంచి మనకి శారీస్ ఇక్కడ ఉంటాయి, చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మీకు ప్రాఫిట్ అనేది ఎటు వెళ్ళదు. మనం మామూలు రేట్లో ప్రాఫిట్ చూసుకొని అమ్ముకున్నా అని విల్ బి వెరీ హ్యాపీ. ఇబ్రహీంపట్నం. అంటే అర్బన్ టెక్స్టైల్స్ మీకు ఎలా తెలుసు? మేము ఇన్స్టాలో చూసి వచ్చాం. అంటే ఇన్స్టాలో అంటే యూట్యూబ్లో వచ్చి అర్బన్ టెక్స్టైల్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్బన్ టెక్స్టైల్స్లో? ఏం లేవు, అన్ని రీజనబుల్గా ఉన్నాయి. శారీస్ అయినా ఆల్ ప్రైజెస్. మీకు పట్టు శారీస్ కానీ టాప్స్ కానీ అవి ఎట్లా అనిపిస్తుంది? మీకు ఓవరాల్ షాప్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, యూనిక్ కలెక్షన్, రీజనబుల్ ప్రైజెస్. ఇప్పుడు ఇక్కడ అర్బన్ టెక్స్టైల్స్లో 5,000 నుంచి బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని ఒక ఆఫర్ కూడా ఉంది. దాని గురించి మీరు ఏం చెప్పగలరు ఒక మహిళ గురించి? చేయొచ్చు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి చేయొచ్చు.